హలో అండి, అందరికీ నమస్కారం. షూటింగ్కి వెళ్ళేటప్పుడు నేను వంట చేశానన్నమాట. బాక్స్ పెడతాను డైలీ. ఈరోజు ఏం రెసిపీ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు టమాటో పప్పు చేశాను, ఆలూ ఫ్రై చేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొంచెం వేడి రైస్తోనే తాలింపు వేసేసానమాట. ముందుగా 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని నీట్గా వాటర్తో బాగా వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తాను. అలాగా దాంట్లో కొంచెం పసుపు, ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే బాగా పండిన టమాటోలు వేస్తే పప్పు మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. 2 గ్లాసుల పప్పుకి నేను 6-7 వరకు టమాటోస్ వేస్తాను. దీంట్లో కారం వేయకుండా డైరెక్ట్గా ఒక 10 పచ్చిమిర్చి తీసుకొని నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని లైట్గా చింతపండు, టమాటోలు, పచ్చిమిర్చి తీసుకొని పసుపు వేసేసి పప్పు హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత 5 విజిల్స్కి అయితే పెట్టేస్తాను. ఈ లోపు దానికి కాంబినేషన్గా ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. మా దీవెన్ బాబు పొద్దున్నే రెడీ అయిపోయాడు. దీవెన్ అమ్మకేమో షూటింగ్ ఉంది మా పాపకి, దీవెన్ బాబు ఏమో స్కూల్కి రెడీ అయ్యాడు అనమాట. ఇంకా ఆల్రెడీ తొందరగానే లేచి రెడీ అయ్యాడు. బాబు కాబట్టి పెద్దగా జుట్లు వేసే అవసరం ఏమి ఉండదు. నెక్స్ట్ ఆలు కూడా కట్ చేసుకొని లేట్ అవ్వకుండానే మనం ఆల్రెడీ నేను తాలింపు వేసేసి పెట్టేశాను. కట్ చేసుకున్న ఆలు దాంట్లో వేసేసుకొని కాసేపు మగ్గిన తర్వాత ఉప్పు, కారం, మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, పసుపు వేసేసుకొని మిక్స్ చేయడం అంతే. అలాగే మన పప్పు కూడా ఉడికిపోయింది చూసారా. టమాటోలు, పచ్చిమిర్చి అంతా బాగా ఉడికిపోయింది. కొద్దిగా ఉప్పు వేసుకొని మనం మెదుపుకునే గరిటె ఉంటుంది కదా, పప్పు గుత్తితోటి మెత్తగా మెదిపేసి తాలింపు వేసేసుకోవడమే. తాలింపులో జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇలా పప్పు అయితే తాలింపు వేసేసుకోవాలి. నచ్చిన వాళ్ళైతే ఇంగు వేసుకోవచ్చు. ఫైనల్గా పప్పు రెడీ అయిపోయింది. అన్నీ రెడీ అయిపోయిన తర్వాత బాక్స్ కూడా పెడుతున్నాను. ఆలూ ఫ్రై ఒక బాక్స్లో పెట్టాను, పప్పు ఒక బాక్స్లో పెట్టాను, రైస్ కూడా ఆల్రెడీ చల్లార్చి పెట్టేశాను. ఫైనల్గా తాలింపు